నా పేరు హరికుమార్ రెడ్డి. చిత్తూరు బైరవరం పంచాయతీ. బైరవరం పంచాయతీ సంబంధించిన ఎంపీటీసీ. బైరవరం పంచాయతీ ప్లస్ రాసులపల్లి ఎంపీటీసీ. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏకగ్రీవంగా ఎన్నికైంది. దాని గురించి నిన్న ఇక్కడ చెరువులోకి రాగా ఈ మొత్తం చెట్లు తీపిచ్చి జేసీబీ పెట్టి చెట్లు తీపిచ్చి మొత్తం అడ్డగించుకుంటా ఉండు. నేను జేసీబీ కాడికి వచ్చి ఏంద్రా ఈ పని అయితే అడక్క చెరువుకు సంబంధించిన సర్పంచ్గా ఎన్నుకుంటే మేము అతనే తీసి ఎంగలెడ్డి తరపున అన్నపరెడ్డి ఎంగలెడ్డి తరపున ఈ మొత్తం చెట్లు దగ్గర నుండి చెట్లు తీపిచ్చి అతని తీయమంటే నేను చేస్తున్నాను, అతను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడంట ఇది మొత్తం అని అతను చెప్పిందంట. ఏందబ్బా నువ్వు చెరువు సర్పంచ్ అయితే మన హద్దులు అనేది ఎంతవరకు అనేది నువ్వు కట్టుదిట్టంగా నువ్వు చేసిన తర్వాత అతను హద్దుల తర్వాత ఉండాలని నేను అడగ్గా కాదు ఆయన నీతో మాట్లాడతారంట, ఇదిగో నువ్వు కానీ ఇది కానీ అడ్డుకునేటట్టుంటే నీ మీద పోలీస్ కేసు పెడతారంట అని నాతో సెల్ ఎత్తుకుని వచ్చి మాట్లాడితే నేను మాట్లాడినా కావాలంటే కేసు పెట్టుకోమను. మేము ఇప్పుడు మా గ్రామానికి సంబంధించిన ఆస్తి కాబట్టి మేము అడ్డుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాము, దానివల్ల నేను నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు, కావాలంటే కేసు పెట్టుకున్న ఇబ్బంది లేదని నేను అన్న తర్వాత ఆమెనే అతను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను చూసినాను. దాదాపుగా 30 ఎకరాలు ల్యాండ్ దాకా దీంట్లోకి అడగించుకుంటుందో. దీని పైన అతను ఒక 50 ఎకరాలు 80 ఎకరాలు అతను ఉంది. ఈ 30 ఎకరాలు కూడా దాంట్లో కలిపేసుకొని ఇక్కడ మా రోడ్డు అమ్మిడే ఇది మొత్తం ల్యాండ్ అంతా ఎకరా 10 లక్షలకి అడుగుతున్నారని ఇప్పుడు జనాలు అక్కడక్కడ అనుకుంటా ఉంటారు. 10 లక్షలు అంటే దాదాపు 30 ఎకరాలు 3 కోట్లు కమ్ముకొని కూటమికి సంబంధించిన నాయకులు అందరూ కూడా పంచుకోవాలని మా ఊర్లో కూడా కూటమి నాయకులు ఒక 3-4 ఉండగా వాళ్ళు పిలిచాను. పిలిస్తే మీరు మళ్ళీ ఇచ్చరా, మీరు అడ్డుకుంటారా, మీ వల్ల అవుద్దా అనే ఇట్లాంటి మాటలు మాట్లాడి వాళ్ళ కూటమికి సంబంధించిన నాయకులు ఎవరు కూడా మేము పిలుస్తగా రాలేదు. వీళ్ళు మొత్తం కూడా స్వచ్ఛందంగా చెరువు కావాలని గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు అయ్యాడా. దాని ఏమైనా కానీ ఇది ఎవరు కూడా అన్యాయంగా అక్రమార్కులపై కఠిన చర్య తీసుకోవాలని మరీ గట్టిగా కోరుతున్నాము. ఏమైనా కానీ ఇదేమైనా సార్లు వెళ్తే గతంలో ఆడ పవన్ కళ్యాణ్ గారి 10 ఎకరాలు 11 ఎకరాలు ఎంతో మరి మాకు తెలిసి సెల్లో చూస్తే అర్థమైంది. వాళ్ళు కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఇది కూడా అదే విధంగా చేసుకోవాలని అనే ప్రయత్నంలో అవి చూసి వాళ్ళు ఈ విధంగా చెరువుకు తగులు పడినరు. మా ఊర్లో ఇంకేం అడ్డగించుకునే దానికి ఏమి లేక చెరువుకు మళ్ళీ ఉండరు. ఈ చెరువులు ఏమైనా కానీ మా చెరువు మాకు కాపాడాలని చెప్పి మేము అధికారులు గట్టిగా కఠిన చర్య తీసుకోవాలని వాళ్ళ మీద అన్నపరెడ్డి ఎంగలరెడ్డి అనే మీద కానీ ఈ చెరువుకు సంబంధించిన ప్రెసిడెంట్ అంకినపల్లి ఓబులెడ్డి నిన్న పొద్దు నుంచి కూడా అంకినపల్లి ఓబులెడ్డి చెట్లు తీపించిండు. ఆయన మీద కానీ కఠిన చర్య తీసుకోవాలని మేము మరీ కోరుతున్నాము. మీడియా పత్రికలు నమస్కారం. అయితే చెరువు ఆక్రమణలోకి రాకుండా పార్టీలకు అతీతంగా అందరు గ్రామస్తులు ఏకమయ్యి ఈ తురగపల్లి చెరువుకు సంబంధించి అందరూ ఏకమయ్యి చెరువులో ఉండే ఆయకట్టు వరకు ఏరే వాళ్ళు తిక్కకుండా చెరువుకు సంబంధించింది ఆ యొక్క గ్రౌండ్ ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది క్షేత్రస్థాయిలో సర్వే జరిపి మొత్తం అధికారులు కానీ సర్వేలు కానీ సంబంధిత మండల మేజిస్ట్రేట్ తహసీల్దార్ కానీ అందరూ వచ్చి ఇది సక్రమంగా సర్వే జరిపి అద్దులేసి ఇక్కడికని చెప్పి గ్రామస్తులందరినీ పార్టీలకు అతీతంగా పిలిచి నచ్చజెప్పి పోవాల్సిందిగా కోరుచున్నాము. నేను బైరవరం వీరం మాల్యాదిని సార్. నాకు ఈ విధంగా తురకపల్లి చెరువు ఆక్రమణ జరుగుతుంది మరి మా వీఆర్ఏ మన యంగయ్య ద్వారా నాకు తెలిసిన వెంటనే నేను ఇక్కడికి వచ్చి ఈ స్థలం మీదకి వచ్చి పరిశీలించడం జరిగింది. కాబట్టి ఉన్నతాధికారులకు తెలియపరచగా మండల సర్వేరు మన విలేజ్ సర్వేలో అందరూ వచ్చి వాటికి ఆ చెరువుకి అద్దులు చూపించి వాళ్ళ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి తెలియపరిచారు. కాబట్టి తొందరలోనే సర్వేరు గారు వచ్చి వాళ్ళకి అద్దులు చూపించేసి వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నాను. అప్పటి వరకు పనులు ఆపేస్తారా? అప్పటి వరకు ఆయన జేసీబీ చేసేదానికి రానియకుండా మేము అబ్జర్వ్ చేస్తాం సార్. అదే విలేజర్స్ అందరూ వద్దని చెప్తున్నారు. అప్పటిదాకా మీరు ఆపండి. మేము ఇప్పుడు సర్వేరు వచ్చేంత వరకు ఈ పని చేయకుండా ఆపేస్తాం సార్. ఇంతవరకు నుంచి ఆపేసిన తదుపరి వాళ్ళ సర్వేరు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ పని మొదలు పెట్టుకుంటాం సార్. అప్పటిదాకా తీసేదానికి లేదు. మేము జేసీబీగా అడ్డుదాం. మన తహసీల్దార్ ఆదేశాల మేరకు మన సర్వేరు గారు అందరూ వస్తారు. వచ్చి చూసిన పెద్దపై మేము ఈ సంవత్సరం అందరి సమస్యలు పరిష్కారం చేస్తాం సార్. ఓకే సార్.